గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం. ఈరోజు ఫిబ్రవరి 16వ తారీఖు. సో ఫ్రెండ్స్, ముందుగా ఒక్కసారి ఏడిఆర్స్ యొక్క సెంటిమెంట్ అనేది ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే విప్రో ఐటీ నుంచి పాజిటివ్గా కనిపిస్తుంది, 1.23% పాజిటివ్గా ఉంది. ఇన్ఫోసిస్ పాజిటివ్గా ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ పాజిటివ్గా ఉంది, అండ్ ఆఫ్ కోర్స్ డాక్టర్ రెడ్డీస్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది మనకి కొద్దిగా నెగిటివ్గా కనిపిస్తున్నాయి. టాటా మోటార్స్ ఆల్మోస్ట్ న్యూట్రల్గా క్లోజింగ్ అనేది అయింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం నెక్స్ట్ సెంటిమెంట్ బిగ్గర్ పిక్చర్లో చూస్తే ఐటీలో కొద్దిగా పాజిటివ్ అనేది కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇండియన్ ఇండిసెస్, మన ఇండిసెస్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది ఓవరాల్గా పిక్చర్ అనేది చూస్తే చెప్పాం కదా ఫ్రెండ్స్, మనకి నిన్నటి రోజున ప్రీ మార్కెట్ రిపోర్ట్లో రియాలిటీ చాలా టాప్ లూజర్గా ఉంది, బట్ రికవర్ అయింది, టాప్ గెయినర్కి వచ్చింది. అంటే ఒకరోజు సెల్లింగ్ చేస్తున్నారు, అదే సెక్టార్ని నెక్స్ట్ రోజు బయింగ్ చేస్తున్నారు. ఈ విధంగా ఏంటంటే ఆస్కిలేట్ అవుతుందన్నమాట. ఓ ట్రెండ్ కంటిన్యూయేషన్ అయితే కనిపించట్లేదు. డౌన్ ట్రెండ్ కానీ కంటిన్యూ అవ్వట్లేదు, అప్ ట్రెండ్ కంటిన్యూ అవ్వట్లేదు. ఓ రోజు ఒక సెక్టార్ని బై చేస్తున్నారు, ఇంకొక రోజు అదే సెక్టార్ని సెల్లింగ్ చేస్తున్నారు. సో ఎనీహౌ ఏంటంటే రియాలిటీ పాజిటివ్గా ఉంది, ఐటీ అనేది పాజిటివ్గా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మిడ్ క్యాప్ ఇవన్నీ పాజిటివ్గా ఉన్నాయి. నెగిటివ్ సైడ్ వచ్చేసరికి ఫ్రెండ్స్, మనకి అంతకుముందు కపుల్ ఆఫ్ 2 days మనకి చూసుకున్నట్టయితే ఫార్మా అండ్ ఎఫ్ఎంసీజీ కొద్దిగా పాజిటివ్గా కనిపించినాయి. బట్ అగైన్ ఏంటంటే వాటిల్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటూ ఉన్నారు. సో బిగ్గర్ పిక్చర్లో అయితే నిన్నటి రోజున అన్ని సెక్టార్స్లో స్ట్రాంగ్గా రికవరీ జరిగిందని తెలుస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా గ్లోబల్ కీస్ యొక్క సెంటిమెంట్ ఎలా ఉందనేది చూసుకున్నట్టే నిన్న మనం ప్రీ మార్కెట్ చూసినప్పుడు అన్నీ కూడా నెగిటివ్గా ఉన్నాయి. బట్ టుడే సినారియో డిఫరెంట్గా కనిపిస్తూ ఉంది. సౌత్ కొరియా పాజిటివ్గా ఉంది, అండ్ హాంకాంగ్ పాజిటివ్గా ఉంది, ఆఫ్ కోర్స్ ఫ్రాన్స్ పాజిటివ్గా ఉంది. దాని తర్వాత ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే US 500 పాజిటివ్గా ఉంది, జపాన్, జర్మనీ అండ్ యూరోప్, లండన్ అండ్ ఆఫ్ కోర్స్ SGX నిఫ్టీ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. చూద్దాం ఎక్కడ ఓపెన్ అవుతుందో. డౌ జోన్స్ కూడా పాజిటివ్గా ఉంది, ఓన్లీ ఒక్క రష్యానే నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. బట్ ఏంటంటే మనకి SGX నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవుతుంది అండ్ ఎంత పాజిటివ్గా ఓపెన్ అవుతుంది అనేది కూడా ఒకసారి చూద్దాం. ఇకపోతే ఫ్రెండ్స్, నిన్నటి రోజున ఎకనామిక్ క్యాలెండర్ యొక్క ఫండమెంటల్స్ అనేవి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, గ్రేట్ బ్రిటన్ పౌండ్కి సంబంధించి నెగిటివ్ డేటా అనేది రావడం జరుగుతుంది, AEI డేటా. అండ్ క్లైమాట్ కౌంట్ అయితే చేంజ్ పాజిటివ్గా రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా యూఎస్కి సంబంధించిన CPI యూరాన్ బేస్లో జనవరి మంత్ చూసుకున్నట్టయితే పాజిటివ్గా రావడం అనేది జరిగింది. అదేవిధంగా ఈరోజు అయితే మనం చూసుకుంటే ఫ్రెండ్స్, CPI మనకి నెగిటివ్గా ఉంది. ఓకే, యూఎస్కి సంబంధించి కోర్ రిటైల్ సేల్స్ మంత్ ఆన్ మంత్లో పాజిటివ్గా ఉంది, రిటైల్ సేల్స్ మంత్ ఆన్ మంత్ పాజిటివ్గా ఉంది, జనవరి మంత్ ఇది. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత క్రూడ్ ఆయిల్ నెగిటివ్గా ఉంది. క్రూడ్ ఆయిల్ నెగిటివ్గా ఉండటం ఒకందుకు పాజిటివే, ఎందుకంటే ఎస్పెషల్లీ మనం ఇండియా 60-70% క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ పెరిగినాయి అనమాట. ఓకే, అంటే అవుట్పుట్ అనేది పెరిగింది ఆబ్వియస్గా, బట్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ మీద ప్రెషర్ ఉండాలి, దట్ ఈస్ దేర్. ఎనీహౌ మనకి ఎంప్లాయ్మెంట్ చేంజ్ ఆస్ట్రేలియాకి సంబంధించి నెగిటివ్గా రావడం అనేది జరిగింది. దట్ ఈస్ ద ఫండమెంటల్ ఆస్పెక్ట్స్. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి టెక్నికల్ సమరీ అనేది ఒకసారి చూద్దాం. టెక్నికల్ సమరీలో బ్యాంక్ నిఫ్టీ అయితే చాలా స్ట్రాంగ్గా క్లోజింగ్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. మనకి స్ట్రాంగ్ బై అనేది ఇండికేట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ఆస్కిలేటర్స్. అదేవిధంగా నిఫ్టీ 50 కూడా ఫ్రెండ్స్ మనకి స్ట్రాంగ్ బై అనేది ఇండికేట్ చేసింది. బట్ ఇది నిన్నటి డేటా ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ బ్యాన్ లిస్ట్లో ఉంది ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఒకటి, ఏది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో BHEL, పంజాబ్ నేషనల్ బ్యాంక్, అంబుజా సిమెంట్ అనేది కనిపిస్తుంది. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి అదాని అంటూ ఐడియా, డెల్టా కార్ప్, ఇండియా సిమెంట్ అనేది బ్యాన్ లిస్ట్లోకి వచ్చే అవకాశం ఉంది, పాజిబిలిటీ. ఈ రోజున నెస్ట్లీ అనేది రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఆ స్టాక్లో వాలటిలిటీ అనేది మనం చూడవచ్చు. FIS DIS డేటా అనేది చూసుకున్నట్టు ఫ్రెండ్స్, FIS కొద్దిగా బయింగ్ అనేది చేస్తూ ఉన్నారు. ఓకే, 432 కోట్లు బై చేశారు నిన్న క్యాష్ మార్కెట్లో. DIS కూడా బై చేశారు 516 కోట్లు. ఇద్దరు కలిపితే నెట్ మనకి 948 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు కనిపిస్తుంది, విచ్ ఈజ్ ఎ గుడ్ యాక్చువల్లీ. ఎనీహౌ ఫ్రెండ్స్, మనకి ఆప్షన్స్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ డేటా అనేది ఎలా పొజిషన్స్ చేశారనేది చూసినట్టయితే FIS షార్ట్ పొజిషన్ బిల్డప్ చేశారు, క్లయింట్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేశారు, ప్రొప్రైటరీ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేశారు, DIS షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనం స్ట్రాంగ్ సపోర్ట్ రెసిస్టెన్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్,
ఇప్పుడు 18,000 ఏదైతే ఉందో అది ఎగ్జిట్ అయిపోయారు చాలా వాటికి. ఓకే, మొన్నే ఎగ్జిట్ అయిపోయారు. నిన్న మార్నింగ్ మనం చూసాం, అక్కడ కొంత రికవర్ వచ్చింది. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ హయ్యెస్ట్గా 18,100 అండ్ 18,200 దగ్గర కాల్స్ అయితే షార్ట్ బిల్డప్ అనేది జరిగింది. నిన్నటి రోజున ప్రీ మార్కెట్ రిపోర్ట్లో ఫ్రెండ్స్ మనం చూసాం 17,800 దగ్గర కొద్దిగా పుట్స్ యాడ్ చేశారని చెప్పేసి. నిన్న ఇంకా హెవీగా యాడ్ చేశారు. అండ్ ఆఫ్ కోర్స్ 17,900 పుట్స్ కూడా హెవీగా యాడ్ చేయడం అనేది కనిపిస్తుంది. సో ఈ రెండు లెవెల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. 17,900, 17,800 డౌన్ సైడ్. అదే అప్ సైడ్ వచ్చేసరికి నాకు సిగ్నిఫికెంట్గా 18,200 లెవెల్ అనేది కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. ఇకపోతే మనకి ఏజిఎక్స్ నిఫ్టీ అనేది సో ఒక ఛానల్లో ట్రేడ్ అవుతుంది అనుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఒక రైజింగ్ వెడ్జ్ కైండ్ ఆఫ్ థింగ్. సో ప్రస్తుతానికి ఏంటంటే ఇక్కడ రైజింగ్ వెడ్జ్ రెసిస్టెన్స్ అండ్ ప్రీవియస్గా ఒక పివోట్ పాయింట్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. ఓకే, ఆ లెవెల్స్ వచ్చేసరికి మనకి 18,025 ఆ లెవెల్ దగ్గర అయితే ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది అప్రాక్సిమేట్గా. ప్రస్తుతానికి ఎస్జిఎక్స్ నిఫ్టీ మనకి 18,065 దగ్గర ట్రేడ్ అవుతుంది. వెరాజ్ ఫ్రెండ్స్ మన నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే 18,015 దగ్గర క్లోజ్ అయింది. బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ ఏంటంటే మనకి 50 పాయింట్స్ మనకి గ్యాప్ అప్ అయితే అవ్వాలి. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. ఒకసారి ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది చూసుకున్నట్టే నిఫ్టీకి ఒకవేళ స్ట్రాంగ్గా అప్ సైడ్ వెళ్ళింది అనుకుంటే ఇమీడియట్గా ఉన్న హడల్స్ ఏంటంటే ఫ్రెండ్స్ 18,266. ఇది బిగ్గర్ పిక్చర్లో ఇక్కడ 200 అండ్ 266 అనేది 2 ఇంపార్టెంట్ లెవెల్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ అప్ సైడ్ వెళ్ళగలిగితే ఆ లెవెల్స్ అనేది హోల్డ్ చేసే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే మనకి పాజిటివ్ బ్యాక్ టు బ్యాక్ క్యాండిల్స్ అనేది రావడం జరిగింది. ప్రస్తుతానికి ఎటువంటి వీక్నెస్ అయితే కనిపించలేదు. దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.